పొరపాటు జరిగితే చెంపలేసుకో. నీ ఇరిగేషన్ మంత్రి చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం 45 టీఎంసీలకు ఒప్పుకునే ఉత్తరం, దాని మీద మాట్లాడు. తప్పకుండా తోలు వలుస్తాం ప్రభుత్వాన్ని. నీ తోలు వలవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. గంత గలీజ్ శరీరం నీది. దాన్ని ముట్టుకుంటే కంపు. నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు, నీ మైండ్ కంపు. ఎందుకు వస్తాయి ఆ మాటలు? కేవలం సమాధానం లెక్క. కేసీఆర్ వేసిన ప్రశ్నకు సమాధానం లెక్క. ఎందుకు వణుకుతున్నావు? కేసీఆర్ ప్రజలకు పోతానంటుంటే మహబూబ్నగర్లో సభ పెడతాడంట, నల్గొండ సభ పెడతాడంట, రంగారెడ్డి సభ పెడతాం, తప్పకుండా పెడతాం. ప్రతి చోట పెడతాం సభలు. పెట్టు. నీకు చేతనైతే కేసీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. దానికి పరిష్కారం ఎందుకు చూడు. ప్రజలు గెలవాలంటే అవతల వాళ్ళకంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప, అవతల వాళ్ళకంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప, నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటూ పోయినారు. చీనీ అమ్మ ఇదేంది సాగు కోరుకుంటాడు ఎవడన్నా? 2 ఏళ్లలో ఒక్కసారి కేసీఆర్ నీ పేరు ఎత్తుకున్నాడు ఎప్పుడన్నా? లేని కేసీఆర్, లేని కేసీఆర్ గురించి బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు, నీ పోలీసులు, నీ గుండాలు, నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా టీఆర్ఎస్ సైనికులు అద్భుతంగా వీరోచితంగా పోరాడి ఫలితాలు సాధించారు. దానికి భయపడుతున్నావు. దీనికే ఇట్లా ఉంటే మా బట్టలిప్తాడు, మా భాగవతం బయట పెడతాడు, రేపు మహబూబ్నగర్కి వచ్చి, రేపు నల్గొండకు వచ్చి, రంగారెడ్డికి వచ్చి మా దొంగతనాన్ని దొరకబడతాడు, ప్రజలకు అప్పచెప్తాడు అన్న భయంతోని, ఫ్రస్ట్రేషన్ తోని ఈ బూతులు మాట్లాడుతున్నారు. ఎవరు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు. ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా. నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఉండి ఆ కల్చర్ తీసుకొస్తున్నావు ఇక్కడికి. ఆనాడు పొద్దున్నాక ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు, చీకటి సవాసాలతోని ఆ గలీజ్ భాషను ఇక్కడ తీసుకొస్తున్నావు. నువ్వు ఎంత దిగజారినా మేము మాత్రం ఆ స్థాయికి రాం. మేము కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే ఉంటాం. రాక కాదు మాట్లాడలేదు.